మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సురేష్ కోసం పోలీసులు పలుచోట్ల విస్తృతంగా గాలిస్తున్నారు. సురేష్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగిన రోజు నుంచి సురేష్ కనిపించకుండా పోయాడు. కాగా కలెక్టర్పై దాడి ఘటనలో ఇప్పటి వరకు 25 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతర నిందితుల కోసం కూడా గాలింపు ముమ్మరం చేశారు. ఘటనతో సంబంధం ఉన్న ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఓవైపు లగచర్ల ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేస్తుంటే మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలో నిరసన గళం వినిపిస్తున్నారు. పలువురు ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కూడా కలుస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మనం చూసుకోవచ్చు, లగచర్ల ఘటన జరిగి వారం రోజులు దాటింది. ఇప్పటి వరకు నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే 20 మందిని మాత్రమే రిమాండ్ తరలించడం జరిగింది. 16 మందిని సంగారెడ్డి జైలుకు వెళ్లారు. మరో 4గురిని చిల్లపల్లి జైల్లో ఉంచడం జరిగింది. మొత్తం రిమాండ్ రిపోర్ట్ లో 47 మంది నిందితులుగా పేర్కొనడం జరిగింది. మిగతా వారిని ఆచూకీ ఇంకా పరారీలో ఉండడంతో వారి ఆచూకీని కనుగొనలేకపోయారు పోలీసులు. ఈ దిశగా గాలింపు చర్యలకు సంబంధించి 4 బృందాలుగా వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ ఇంకా ఆచూకీ జాడ మాత్రం దొరకలేదు. అతడు విదేశాలకు పారిపోకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగా కూడా మొత్తంగా మనం చూసుకోవచ్చు, లగచర్ల ఘటన జరిగి వారం రోజులు దాటుతున్న నిందితులను మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోలేదు అన్న ఒక విమర్శలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరి అధికారులపై దాడికి సంబంధించి ఒకవైపు అధికారులంతా కూడా కొన్ని చోట్ల వికారాబాద్ జిల్లాలో అధికారులు చాలా 2-3 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే నిందితుల లగచర్లలో 16 మంది నిందితులకు సంబంధించి పరిగి సబ్ జైలు నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మరో 4 నిందితులు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు మరో 3 నిందితులను చిల్లపల్లి జైల్లో ఉంచడం జరిగింది, రిమాండ్ తరలించడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కూడా ఈ రోజు లగచర్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. లగచర్లలో స్థానిక పరిస్థితులు ఏంటి, కారణాలు ఏంటి అన్న దానిపై అక్కడ రైతులను అడిగి తెలుసుకోబోతున్నారు. మరోవైపు లగచర్ల ఘటన తర్వాత కలెక్టర్ తో పాటు ఎస్పీతో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సమావేశం కాబోతున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించబోతున్నారు. అక్కడ లాఠీ చార్జ్ చేశారు, రైతులను చితకబాదారు అని ఆరోపిస్తూ రైతులను హింసకు గురి చేశారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ మానవ హక్కుల ఎస్టీ కమిషన్ సభ్యులను కూడా ఇవ్వబోతున్నారు. ఓకే విక్రమ్.